నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ వీడియో చూసే కన్నా ముందే ఒక లైక్ కొట్టేసేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇకపై నా ఈ మంచి మార్గంపై రాబోయే వీడియోలు మీ లైఫ్కు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అందిస్తాయి. దయచేసి బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కొట్టేసేయండి, 10 మందికి చేరేటట్టు చేయండి. ఇన్ని రోజులు నేను మంచి మార్గంలో రియల్ ఎస్టేట్ పరంగా ప్రజలను అప్రమత్తం చేయడం, కాపాడడం, వాళ్లకు నష్టం రాకుండా నా వంతు కృషి నేను చేశాను. కానీ నాకు ఇష్టమైన నా కోర్ స్ట్రెంగ్త్ అయిన ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ సైకాలజీ, దీనిపై చాలా తక్కువ వీడియోలే వేశాను నేను. సొసైటీ ఇగ్నోర్ చేస్తున్న ఫ్యాక్ట్స్ పై నేను దృష్టి ఎప్పుడు ఉంచుతాను, ఉంచాలి కూడా. అదే క్రమంలో నేను ఇవాళ కోడలి యొక్క బలము, అత్త యొక్క బలము, నేను ఈ ఆడవాళ్ళ ఆరా లేదా శక్తిని బాగా నమ్ముతాను, కళ్ళారా చూస్తుంటాను. సమాజంలో జరిగే వింతలకు వీళ్ళే కారణము అని నేను బలంగా నమ్ముతాను. ఆడవాళ్ళు అబలలు, ఆడవాళ్ళు అణచివేయబడుతున్నారు, ఆడవాళ్లకు ఇవి చేత కాదు అనేది మగవాళ్ళు తమ చేతన తామే చేసుకున్న తప్పు. ఈ మహిళలకు అబలలు, చేతగాని వాళ్ళు అని ఒక ట్యాగ్ పురుషుళ్ళే పెట్టి వాళ్లను అత్యంత బలవంతులుగా ఈ సొసైటీలో తయారు చేశారు. అయితే ఈ బలమంతా వీళ్ళు బహిర్గతం కాకుండానే బలశాలులుగా సొసైటీలో చలామణి అవుతున్నారు. అంటే వీళ్ళు హిడెన్ బలశాలులు. కండపుష్టి లేకున్నా వాళ్ళ వాక్చాతుర్యం, అందం, బ్రెయిన్తో పురుష జాతిని మొత్తము కోతులు ఆడించేవాళ్ళు ఉంటారు కదా, అలా ఆడిస్తున్నారు. పురుష జాతి కోతి అయిపోయింది అని ఎన్నడూ యాక్సెప్ట్ చేసుకో. తోకలేని కోతులు పురుషులు తయారయ్యారు. అంటే వాళ్ళ వాదన ఏమంటే కోతులకు కూడా రోషం ఉంటుంది కదా, మనకు కోతులకున్న రోషం కూడా చచ్చింది. మనం ఫస్ట్ ఆడవాళ్ళు అబలలు కాదు అని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మనం కన్విన్స్ చేసుకోవాలి. ఎందుకంటే పురుషుడు వీక్ ఉన్న, వాళ్ళకన్నా వీక్ ఉన్న క్యాండిడేట్నే ఏలాలని చూస్తాడు. అందుకోసము ప్రతి ఆడదాన్ని ఒక అబలగా చూసి వాళ్లకు ఒక ట్యాగ్ తానే ఇచ్చి చాతకానిది, పాపము, కష్టపడుతుంది, సున్నితంగా ఉంది, మన బరువు బాధ్యతలు మోస్తుంది, ఇంటినంతా చూసుకుంటుంది,
బయట పని చేసి వచ్చి ఇంట్లో కూడా పని చేస్తుంది అని మనమే బాగా బలపరిచినాం వీళ్ళు. ఆ బలపరచడం చూసి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు టోటల్ సొసైటీలో 98% ప్రాబ్లమ్స్ ఈ ఆడజాతి వల్లనే వస్తున్నాయి. అంటే ఆడజాతి వల్ల వస్తున్నాయి అంటే ఆడజాతికి సహకరించిన మగవాళ్ళ నుంచి కూడా వస్తున్నాయని అర్థం. నేను ఫస్ట్ పాయింట్ ఎత్తింది అదే. మగవాళ్ళ తప్పు వల్ల ఆడవాళ్ళు బలవంతులై అతి తెలివితో మూర్ఖత్వంతో ఈ సొసైటీని ఏలుతున్నారు. అంటే సొసైటీని మొత్తం ఎర్రిపప్పలని చేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. అంటే వాళ్ళని నేను పొగుడుతున్నాను, ఆడవాళ్ళని నేను పొగుడుతున్నా, తిడతలేదు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా తెలివి గలవాళ్ళు అని చెప్తున్నా. అపార్థం చేసుకోకండి, మీ డబ్బానే కొడుతున్నా. ఈ డబ్బా కొట్టే కన్నా ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లేవనెత్తుతాను. అది ప్రతి సొసైటీ గమనించాలి. ఆడవారి గురించి అంచనాలు చాలా తక్కువ ఉన్నాయి. సైలెంట్గా పంటి కింద పెట్టుకొని భరిస్తుంది సమాజం. దయచేసి అది మానుకోండి. ఆడది అబల కాదు, ఆడది అబల కాదు. భయంకరమైన ప్లానింగ్ చేసే ఒక మాంత్రికురాలు. ఫుల్ ప్రీ ప్లాన్డ్ ఉంటుంది మహిళ. పురుషుడు ఉన్నాడు హౌలేగాడు, అడ్డగోలు భాష యూజ్ చేసి మీసాలు గీసాలు తిప్పి తొడగొట్టి వెళ్ళిపోతాడు ఆఫీస్కి. అయినాక జరుగుతుంది సంగ్రామం. వీడు సంగ్రామంలో ఉండడు, దుర్యోధనలాగా ఒక గద పెట్టుకొని మీసాలు ఇట్లేసి తొడగొట్టేసి వెళ్ళిపోతాడు ఆఫీస్కి. తన పనికి తనకి బిజినెస్కి వెళ్ళిపోతాడు. తర్వాత రణరంగము, తర్వాత కురుక్షేత్ర యుద్ధం ఇంట్లో స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి అలసిపోయి తిని పడుకుంటాడు, లేదు తాగొచ్చి డైరెక్ట్ పడుకొని మళ్ళీ పొద్దున మీసాలు తిప్పి తొడగొట్టి వెళ్ళిపోతాడు. ఇదే పురుష లక్షణం. వానికి వాడే చెప్పుకుంటాడు. పురుష లక్షణం అంటే ఫ్యామిలీ మెయింటైన్ కావడానికి డబ్బు వారేసి తన అవసరాలు తీర్చుకొని డబ్బు అంటే తనపై ఉన్న డిపెండ్ ఉన్న పీపుల్ అంటే జనాలకు డబ్బులు ఇచ్చి తన వంతు అంటే బాధ్యత చేసుకొని వెళ్ళిపోవడమే పురుష లక్షణం అని ఒక పిచ్చి ప్రిన్సిపల్ తీసుకొని ఇప్పుడు ఈ స్థితికి వచ్చాడు. మనము ఫస్ట్ కోడలు ఇంటికి ఎట్లొస్తుంది, ఈ కోడలి ప్రాముఖ్యత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా మందికి పులిని చూసి నక్కవాత పెట్టుకునే గుణం ఉంటుంది. అంటే పక్కింటోడి పెళ్ళి లేదా మన రిలేటివ్లో ఎవరైనా మగపిల్లగానికి పెళ్ళి అయిపోతే ఇక సేమ్ ఏజ్లో ఉన్న వాళ్లకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ పిల్లవాడు సెటిల్ అవుతున్నాడు, మన పిల్లవాడు సెటిల్ అవుతలేడు అనే ఒక అంటే అన్రియల్ టెన్షన్. అసలు పెళ్ళి అయిన తర్వాత సెటిల్ అవుతారా అనేది ప్రశ్నకు జవాబు లేదు. పెళ్ళి అయితే సెటిల్ అయినట్టు. ఫస్ట్ ఏమో జాబ్ దొరికితే సెటిల్ అయినట్టు, నెక్స్ట్ పెళ్ళి అయితే సెటిల్ అయినట్టు. కొంతమంది తల్లిదండ్రులకు ఈ బాధ కలిగించరు. కాలేజీ టైంలోనే లైన్లు కొట్టి కళ్ళు కలిపి గంపెడు టీలు, గంపెడు పఫ్స్, గంపెడు హోటళ్ళలో తినబెట్టి మేపి రెడీమేడ్ కోడల్ని వాళ్ళు ఇంటికి తెచ్చుకుంటారు. అంటే దీన్ని ప్రేమ అంటారు. అంటే టీలు దాపి పఫ్ఫులు తినబెట్టి హోటళ్ళ బిర్యానీలు తినబెట్టి మేపి ఇంటికి తెచ్చుకోవడము, దాన్ని ప్రేమ అంటారు.
అంటే ఖర్చు పెట్టించి కోడలు బియ్యం దాన్ని లోపలికి వస్తుంది. ఇంకో రెండో రకం ఏమంటే తల్లిదండ్రి వీడి ఫోటో పెట్టుకొని ఊరూరా తిరిగి పిల్లగానికి వాళ్లకు మ్యూచువల్గా నచ్చే ఒక అందుబాటులో ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఇది అందుబాటులో ఉండే అమ్మాయి అంటే వీళ్ళకి ఇవే దొరికింటుంది, ఆప్షన్ ఉండదు. కొద్ది కట్నం ఎక్కువ తక్కువ ఇస్తుంటారు, కొద్దిగా అందం అక్కడిక్కడ ఉంటుంది. అంటే పడుంటదిలే అనే ఒక భావనతో నియర్లీ 75% పెళ్ళిళ్ళు అయిపోతాయి. పడుంటదిలే అనే భావన తల్లిదండ్రులలో కలిగి పిల్లవాడికి నచ్చజెప్పి పెళ్లి చేస్తారు. ఇంకా మూడో కేటగిరీ ఉంటుంది, అది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ కేటగిరీ. అంటే వర్కింగ్ ఉమెన్, అంటే పని చేసి డబ్బు సంపాదించే లక్ష్మి లాంటి కోడలు ఇంటికి వస్తుందని చాలా మంది సంతోషపడతారు. అంటే మనకు వడ్డీ లేని రుణం వస్తుంది అనుకొని ఈ లక్ష్మిని తెచ్చుకుంటారు. అయితే ఈ వర్కింగ్ ఉమెన్ ఒక కోడలిగా ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈమె ఆత్మనిర్భర్ ఉంటుంది. అంటే తన కాళ్ళపై తాను నిలబడి తన జీవితాన్నే తాను నడుపుకుంటూ శాసిస్తూ ఉంటుంది. అంటే తన జీవితాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని మన ఇంటికి వస్తుంది. ఇది మూడో రకం కోడలు. అయితే ఈ ప్రేమించి తన్ని వచ్చే కోడలు బెటరా, లేదా పడుంటదని తన్ని వచ్చే కోడలు బెటరా, లేదా ఈ సంపాదించే కోడలు బెటరా అనే కన్నా ఏది ఎక్కువ డేంజరస్? ఏ కోడలు ఎక్కువ డేంజరస్? బెటర్ కాదు, డేంజరస్. నా ప్రకారం ఈ సంపాదించి తన సంపాదనతో తన కాళ్లపై నిలబడి తన జీవితం శాసించుకుంటూ తన్ని అత్తగారింట్లో ప్రవేశించే లక్ష్మి రూపేణ వచ్చే కోడలే మోస్ట్ డేంజరస్ కోడలు. మోస్ట్ డేంజరస్ కోడలు ఎవరంటే తన కాళ్లపై తాను నిలబడి అత్తగారి కాళ్ళు నరకడానికి వచ్చే కోడలే చాలా డేంజరస్ కోడలు. అందరికన్నా అంటే నయం అనుకుంటే పడుండే కోడలు. ఈ పడుండే కోడలు లక్షణం ఏమంటే ఫస్ట్ పడుంటుంది, కొన్ని ఏండ్లు పడుంటుంది. పడుండి తరువాత అత్తామామలని పడగొడుతుంది. ఈమె కూడా డేంజరసే, కానీ పేషెన్స్తోని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, ఎక్కడెక్కడ వీక్నెస్లు ఉన్నాయని గమనిస్తుంది. గమనించి ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ సాఫ్ట్గా కొడుతుంది. కొట్టి ఈ పడుండే కోడలు అత్తామామలను పడగొడుతుంది. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, అత్తామామలను తన వైపు తిప్పుకొని మొగుడినే ఇబ్బంది పెట్టే పడుండే కోడలు. ఇంకో టైప్ ఏమంటే మొగుడిని బుట్టలో వేసుకొని పడుంటూనే అత్తామామలను పడగొట్టే కోడలు. ఈ పడుండే కోడల్లో రెండు రకాలు. ఫస్ట్ ఏమో వర్కింగ్ లేడీ, మోస్ట్ డేంజరస్. మూడో రకము ఈ ప్రేమ వల్ల బలిసి బియ్యం కాళ్ళతో దాన్ని అత్తింట్లో జబర్దస్తి దూరే కోడలు
మూడో రకం, ఈమె వణుకుతూనే అత్తారింట్లో కాళ్ళు పెడుతుంది, వణుకుతూనే అత్తారింట్లో కాళ్ళు పెడుతుంది. కాళ్ళు పెట్టి తన భర్తను, అంటే తన భర్తనే తన మూలస్తంభంగా భావించి, అంటే తన భర్త లేకపోతే అత్తింట్లో ఉండలేను అనే ఒక భావనతో కాలు పెడుతుంది. ఆమెకు ప్రేమించే భర్త, పెళ్లి చేసుకున్న తర్వాత ఉండే భర్తకు తేడా పెళ్లి తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ పప్పులు, బిర్యానీలు, కూల్ డ్రింక్స్ మేపే భర్త వేరు, అన్నం పప్పు తినబెట్టే భర్త వేరు అని పెళ్లి తర్వాత అర్థమవుతుంది ఈ ప్రేమించే కోడలికి, వచ్చిన కోడలికి. రోజు పప్పులు, బిర్యానీలు, కూల్ డ్రింకులు, బాదాం పాలు తాగే శరీరానికి అన్నం పప్పు, కాకరకాయ కూర తినబెట్టి ఆ మొగుడి యొక్క అసలు స్వరూపం ఆమె పెళ్లి తర్వాత చూసుకుంటుంది. అయితే ఈ పెళ్లి అంటే ప్రేమించి తెచ్చుకున్న కోడలు తన అత్తామామలను ప్రేమించినట్టే నటిస్తూ తనకు అనుకూలమైన సమయంలో ఈ ప్రేమించటం, ప్రేమగా నటించటం ఈ కోడలికి బాగా వచ్చు. ఈ ప్రేమించిన కోడలు ఇంటికి వస్తే రెండు ఘటనలు జరుగుతాయి. ఒకటి, మొగుడు గట్టిగా అలాగే ప్రేమిస్తుంటే ఈ అత్తామామల పని త్వరగా అయిపోతుంది. ఈ రంగు మార్చుకున్న మొగుడిని మళ్ళీ బుట్టలో వేసుకొని అత్తామామల్ని జరిపే క్రమము చాలా కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ లాస్ట్గా అత్తామామకు టోపీ పెడుతుంది, కానీ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ మూడు కేటగిరీల్లో ఉన్న కోడళ్ళని చూస్తే మొదటి రకం కోడలు దేనికి పనికిరాని మహాలక్ష్మి. దేనికి పనికిరాని మహాలక్ష్మి. వర్డ్స్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది మరి. దేనికి పనికిరాని మహాలక్ష్మి అంటే ఒక ఆడదానిగా కనిపిస్తూ తన డబ్బు తానే దాచుకొని వేరే వాళ్ళపై హుకుం చలాయించే ఒక నారీమణి తప్ప ఈమెకి ఏ క్వాలిటీస్ ఉండవు. ఇంకా అందంగా ఉంటే ఇంకా డబల్ ధమాక్. అంటే తన అందముతో, ఐశ్వర్యంతో మొగుడిని బుట్టలో వేసుకొని అత్తామామలను అతి త్వరగా తన్నే రకమే ఈ సంపాదించే కోడలు. ఇవాళ రేపు పాతకాలంతో కంపేర్ చేసుకోకండి. ఇప్పుడు 50-60 ఏళ్ళు వచ్చి మేము అలాంటి వాళ్ళం కాదండి అనకండి. మీ తరం వేరు, ఇప్పటి తరం వేరు. నేను ఇప్పటి తరం గురించి మాట్లాడుతాను. అతి ప్రమాదకరమైన లక్ష్మి, గృహలక్ష్మి ఈ సంపాదించే కోడలు. అయితే ప్రతి కోడలికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? కోడలికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ బలం వాళ్ళ తల్లిగారిల్లు. తల్లి ఎలా పెంచినా, గమనించండి, తల్లి ఎలా పెంచినా అత్తగారింట్లో ఎలా ఉండాలి అనే ట్రైనింగ్ అత్తగారింటికి పెళ్లి చేసినాక చెప్తుంటుంది. అత్తగారింట్లో అత్త మామ ఉంటారు, వాళ్ళని మచ్చిక ఎలా చేసుకోవాలో చెప్పదు. అత్తగారింట్లో నీవు ఎలా శాసించాలి అని తల్లి పెళ్లి తర్వాత నూరటం స్టార్ట్ చేస్తుంది. ఈ నూరటం ఆమె
ఆ పిల్ల ఇంటర్ పాస్ కాగానే నూరింటే ఆమె పెళ్లి చేసుకొని లోపల ఈజీగా అన్ని విషయాలు చక్కబెడుతుంది. కానీ ఆ పెళ్లి కన్నా ముందు ఆ అమ్మాయిని గ్రేడ్ ఏ ముర్రా గేదె పెంచినట్టు పెంచుతారు. గ్రేడ్ ఏ ముర్రా గేదె నీకి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారో అలా పెంచుతుంది. ఆ సన్నాసికి టీ పెట్టడం కూడా రాదు, అన్నం పప్పు చేయడం కూడా తెలియదు, పప్పులో కందిపప్పు వాడతారని కూడా తెలియదు. అలాంటి సన్నాసిని సునాయాసంగా అత్తారింటికి చేర్చి అత్తారింటికి చేరంగానే ఫోన్లు చేసి ఆ అత్తారింట్లో ఎలా శాసించాలి అంటే ఏ స్కిల్ తెలియదు భర్తకు. అంటే పందిలాగా పెరిగింటుంది, ఏమంటే అది ఇప్పిస్తారు, టచ్ కాకుండా చూసుకుంటారు, కష్టాలంటే తెలియదు, వ్యవహార జ్ఞానం ఉండదు. ఇవాళ రేపు 95% ఆడపిల్లలకి ఇవి ఉన్నాయి. వ్యవహార జ్ఞానం ఉండదు, డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు. నేను పెళ్లికి కాక ముందు డ్రెస్ ఎట్లా వేసుకుంటుంటే పెళ్లి తర్వాత డ్రెస్ ఎలా వేసుకోవాలి, పెళ్లి తర్వాత అత్తగారింట్లో ఎలా వ్యవహరించాలి, ఈ ఏ జ్ఞానము లేకుండా మంగళసూత్రాలు కట్టించుకొని అత్తారింట్లో దూరుతారు. సినిమా థియేటర్లో దూరినట్టు దూరుతారు. బాహుబలి పిక్చర్ చూసేంత లేకపోయినా ప్రభాస్ పిక్చర్ వచ్చింది కదా, అట్లా దూరిపోతారు. ఎంత టికెట్ అంటే అంత టికెట్ పెట్టి దూరుతారు. లోపల పోయినాక సినిమా కనిపిస్తుంది. సినిమా కనిపించినప్పుడు వీళ్ళు అత్తారింట్లో ఉన్న అత్తను సలహా తీసుకోరు, ఫోన్ చేసి తల్లికితో సలహా అడుగుతారు. అమ్మా ఇక్కడ సినిమా కనిపిస్తుంది ఏం చేయాలి అంటే అక్కడ ఒక సన్నాసి కూర్చొని ఉంటుంది. తల్లిగారింట్లో కూడా ఇట్లా పెంచిన ఒక సన్నాసి ఉంటుంది అక్కడ. ఆమె తల్లి కాదు, సన్నాసి. ఆ సన్నాసి ఈ సన్నాసికి సలహా ఇస్తుంది. తానేం చేసి ఉండదు అక్కడ అత్తగారింట్లో, కానీ పెళ్లి చేసి పంపించిన పిల్లకు సలహాలు మాత్రం సూపర్గా ఇస్తాయి, సీరియల్ టైప్ సలహాలు ఇస్తాయి. దానివల్ల ఏమవుతుంది, తన్నుకోవడం, గుద్దుకోవడం, సంసారాన్ని విచ్ఛిన్నం చేయడం, వేరే సిటీలకు ట్రాన్స్ఫర్ చేయించుకొని పారిపోవడం, విదేశాలకు పారిపోవటం, ఉన్న అత్తామామల్నే ఓల్డేజ్ హోమ్లో వేయటం, వాళ్ళ రిలేటివ్స్ మధ్యలో చిచ్చు పెట్టడం, భర్తకు తల్లిదండ్రులకు లేదా భర్తకు అన్నదమ్ములకు విచ్ఛిన్నం చేయటం. అంటే సకల దరిద్రాలకు 95% కారణం ఈ ఆడవాళ్ళు. అంటే ఏమి ఇంత డౌట్ కూడా లేదు. ఈ సన్నాసిని అక్కడనే ట్రైన్ చేయవచ్చు కదా. ఆడవాళ్ళు అంటే కిచెన్లోనే ఉండాలనా, ఇంకెక్కడ పైకానాలు ఉంటారా, తిని ఎరగడానికి ఉన్నారా వాళ్ళు? ఆడవాళ్ళు అంటే కిచెన్ పురుగుల్లాగానే ఉండాలి, ఇంకెక్కడ ఉండాలి? టాయిలెట్లు ఉండాలనా, బాత్రూమ్లు ఉండాలనా, ప్లే గ్రౌండ్లు ఉండాలనా? ఇవాళ రేపు తల్లుల మాటలేవి. అత్తగారింటికి పోయాక ఎట్లన్నా కష్టాలు ఉంటాయంట, ఎవడు చెప్పిండు? అత్తగారింటికి పోయాక కష్టాలు ఉంటాయని ఎవడు చెప్పిండు? ఇవాళ అత్తవారింటికి కష్టాలు ఉంటాయి, ఈ అమ్మాయికి కష్టాలు ఉండవు. అత్తగారింటి వాళ్ళకి కష్టాలు ఉంటాయి మీ అమ్మాయి వల్ల. ఆమె కష్టపడదు, అత్తగారిని కష్టపడుతుంది, అత్తగారి ఇంటిని కష్టపెడుతుంది. దరిద్ర మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో అత్తగారింట్లో పోయి కూర్చుంటుంది. వంట అక్కడ పోయినాక నేర్చుకుంటుందట, అత్తగారింటికి పోయినాక వంట నేర్చుకుంటుందట ఈ బడప. అంటే ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉండాలి అక్కడ ఉండి ఆమెను తీసుకుపోయి అత్తగారింట్లో పెడతారు. అంటే మెటీరియల్ ఒక అందమైన బొమ్మ. బ్యూటీ పార్లర్కి పోయి అక్కడిక్కడ అన్ని ఎంటికలన్నీ వీకించుకొని
చాలా మందికి అదే అయితే బొచ్చు బీకించుకొని మీరు పెండ్లి ఫోటోలు అవి చూడండి. ఆడపిల్ల ఉం, అసలు ఎంత మోసం చేస్తుంది అంటే అంత మోసం చేసి అత్తగారి ఇంటికి వస్తుంది. మీరు ఆ రిసెప్షన్లో ఉన్న ఫోటో చూడండి. ఆమె ఒక 1-2 మంత్స్ అయినాక అత్తగారింటికి పోయినాక ఆమె ఫోటో చూడండి. అది 1-2 మంత్స్ కూడా అవుతుంది. ఫస్ట్ నైట్ అండ్ నెక్స్ట్ డే చూడండి ఎట్లుంటుంది. అక్కడ పోయి అన్నీ వీకించుకుంటారు. బ్యూటీ పార్లర్ ఒక 5,000 పెట్టి ఎక్కడెక్కడ ఎంటికలు ఉంటే అన్నీ వీకించుకుంటుంది. ఇక్కడ కాళ్ళ దగ్గర మొగళ్ళ కన్నా ఎక్కువ ఎంటికలు ఉంటాయి, అన్నీ వీకించుకుంటుంది. మూతి మీద వీకించుకుంటుంది, చెవులలో వీకించుకుంటుంది, గడ్డం కింద వీకించుకుంటుంది, ఇంకెక్కడన్నా ఉంటే అవి వీకించుకుంటుంది. పీకించుకొని నున్నగా తయారై 10 మంది రిలేటివ్స్ కూడా అబ్బా ఏం బ్యూటీని చేసుకున్నాడు రా వీడు అనుకోవాలి. ఒక నెల తర్వాత చూడండి అన్నీ పెరుగుతాయి. అప్పుడు ఈ బ్యూటీ పార్లర్ ఖర్చు ఎవరు భరించాలి? అత్తగారి ఇల్లే భరించాలి. ఇది మోసం కింద కాదా? 420 ఇది యాక్చువల్ కేసెస్ లోపలే, చీటింగ్ కేసే. అన్ని చోట్ల ఎంటికలు పెట్టుకొని అన్నీ వీకించుకొని పెళ్లి రోజు మోసం చేసినందుకు పెళ్లి చూపులప్పుడు చూపించిన ఫోటో వేరు, అమ్మాయి వేరు, ఇప్పుడు మగ అమ్మాయి వేరు. చాలా మందికి అమ్మాయి చేసుకుంటే నెలకు ఆమె మగ అమ్మాయిలాగా తయారు. ఇది మోసం కాదా? ఇద్దరికీ మీసాలు ఉంటాయి, అదెక్కడ అమ్మాయి అని అడగొద్దు. నెలకు 200-300 ఖర్చు ఈ మగ అమ్మాయిని ఆడకూడలిగా చేసుకోవడానికి ఖర్చు అత్తగారు భరించారు. అదేం మన దగ్గర చేసుకున్న కోడలు వాటర్ ఎక్కువ స్కర్ట్స్ వేసుకుంటలేదు. స్కర్ట్స్ వేసుకుంటే మొత్తం ఎంటకలే. ఇది మోసం కాదా? అంటే ఇన్ని ట్రిక్స్ ప్లే చేసి అత్తగారింట్లో ఎంటర్ అయ్యి అత్తామామల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని తరిమేసే కోడళ్ళు వాడరకు ఇంట్లో వస్తున్నారు. మోసపూరితంగా ప్రవేశించి అన్యాయంగా హింసించి ఒక ఫ్యామిలీని కబ్జా చేసుకుంటారు. అంటే వీళ్లకు ఆ ల్యాండ్ కబ్జా చేసుకునే మాఫియాకు ఏ డిఫరెన్స్ లేదు. అవునా కాదా? నేను చెప్పిందే జరుగుతుంది. వచ్చిన కోడలికి స్ట్రెంత్ ఏమంటే ఫస్ట్ వాళ్ళమ్మ, నెక్స్ట్ ఆమె ఏ తప్పు చేసినా భరించి ఈ అత్తారింటికి పంపిస్తుంది. ఇక్కడ అత్త ఏ తప్పు భరించదు. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎట్లుంది. అమ్మగారింట్లో ఏమో అంటే తల్లిగారింట్లో అమ్మ ఏ తప్పు చేసినా భరించి అత్తారింటికి పంపుతుంది. అత్తారింట్లో అత్త ఏ తప్పు చేసినా భరించదు. ఎంత విపరీతమైన పరిస్థితుల్లో వస్తుంది ఒక అమ్మాయి. ఇక్కడేమో ఏ తప్పు చేసినా అమ్మాయి ఏమన చెప్పినా కదా, ముర్రా గేదె జాతి గేదె పెంచినట్టు పెంచుతుంది. అక్కడ దొబ్బుతుంది. అక్కడ పోగానే అత్త ఏ తప్పు భరించదు. కొట్లాడలో రాక తప్పదు. మూడోది, ఏ పని చేయకపోయినా పర్వాలేదమ్మా అనే ఒక బలమైన ఆయుధం తల్లిగారింట్లో ఇవ్వటం వల్ల ఆ బలమైన ఆయుధం తీసుకొని అత్తారింటికి వస్తుంది. ఆమె ఏమనుకుంటుంది, ఈ బలమైన ఆయుధం ఇక్కడ కూడా పనికొస్తుందేమో అని ఎంటర్ అవుతుంది. ఇక్కడ పని ఒత్తిడి ఎక్కువ కాగానే నాకు పని అలవాటు లేదు అంటే మీరు చూడండి, ఇవాళ రేపు వచ్చే కోడలు ఒకటే డిక్లేర్ చేసుకుంటుంది, నాకు కొన్ని పార్ట్స్ ఉన్నాయి, దానివల్ల నేను ఒక మహిళను. మీరు ఆ పార్ట్స్ ఉన్న కారణంగా మీ కోడలిగా మీరు యాక్సెప్ట్ చేయవలసిందే. నాకు పని రాదు, వ్యవహార జ్ఞానం ఉండదు, డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు, అహంకారం ఎక్కువ, ఏ పని చెయ్యను, కానీ నేను మీ కోడలిని.
ఎందుకంటే నాకు కొన్ని పార్ట్స్ ఉన్నాయి కాబట్టి. పచ్చిగా చెప్పాలంటే వాడు రేపు ఆడపిల్లలు ఇట్లా వ్యవహరిస్తున్నారు. నాకు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను కోడల్ని. ఇతరత్ర ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. నేను అందంగా ఉన్నాను కాబట్టి నేను కోడల్ని, నేను సంపాదిస్తున్నా కాబట్టి నేను కోడలిని. అంటే ఒకటే క్వాలిఫికేషన్, ఏదో ఒకటే. పార్ట్స్ అన్న బాగున్నాయి, అందమైన ఉన్నది, జాబ్ అన్న ఉంది. ఒక క్వాలిఫికేషన్ పెట్టుకొని ఆమె కోడలు. అసలు కోడలు అంటే ఎవరిని తెలియదు, కానీ అందరు కోడలుగా చదవమని అవుతుంది. ఇంకా ఎంటర్ అయ్యే కోడలు ముఖ్యమైన స్ట్రెంగ్త్ ముండమోపు మొగుడు. అసలు ఆడవాళ్ళు తడబడడానికి, కొట్లాడడానికి, తలబడడానికి కారణము ఈ మొగుళ్ళే. అమ్మా నాన్న దగ్గర పెరిగినప్పుడు లేని రోషము పెళ్లి కాగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడేమో రోషం చచ్చిపోయి ఉంటుంది అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు. పెళ్లి చేసుకోగానే వీడు పెద్ద మొగోడు అయిపోతాడు. మళ్ళీ పార్ట్స్ అవే, వ్యక్తి సేమే వాడు. వీడికి రోషము పెళ్లి కాగానే చాలా పీక్లు వెళ్ళిపోతుంది. ఏ విషయంలో రోషం వస్తుంది అంటే భార్య విషయంలో రోషం వస్తుంది. 10 మంది మీ తల్లిదండ్రులని ఏమన్నా పర్వాలేదు, కానీ భార్యను తల్లిదండ్రులు ఏమన్నా అంటే లేనిపోని రోషం వస్తుంది. ఆ కొత్తగా వచ్చిన కోడలి వాసన చూస్తూ తన జీవితం గడిపేద్దామని అనుకుంటాడు, కానీ ఆ వాసన ఎక్కువ కాలం ఉండదని ఈ సన్నాసి గమనించాడు. అసలు ఏ అంచనా లేని ఒక ఆమె మీద భరోసా ఉంచుతాడు, కానీ జీవితాంతం రక్తమాంసాలు పంచుకొని పుట్టి, అంటే అన్నాదమ్ములు కానీ లేదా తల్లిదండ్రి మీద వానికి నమ్మకం సన్నగిల్లుతూ వస్తుంది. పెళ్లి కాగానే సన్నగిలుతుంది ఎందుకో. అప్పటివరకు చచ్చిన పాములా వాడు ఉంటాడు, పెళ్లి కాగానే బుసగొడతాడు. ఇలాంటి మొగుళ్ళు ఉండటం వల్ల ఈ వచ్చే ఆడవాళ్లకు, కోడళ్లకు కొండంత బలం. ఇది కోడళ్ళ బలం. మరి అత్తగారి బలం. అత్త డబుల్ యాక్టింగ్ చేస్తుంది, అంటే అభినయమో ఏమంటారు, ద్విపాత్ర అభినయం, డబుల్ యాక్టింగ్. ఈమె అభినయం ఎట్లా చేస్తుంది అంటే ద్విపాత్ర అభినయం. ఫస్ట్ ఒక తల్లిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఆ తల్లిగా ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఉండని లేకపోని, తన బిడ్డని అంటే ఆడపిల్లని మగవాణ్ణి ఎలా పెంచినా పర్వాలేదు, కానీ ఈ ఇంపోర్టెడ్ కోడలిని శాసించాలి, తన ప్రవర్తన అద్భుతంగా ఉండాలి అని ఓ అత్త కోరుకుంటారు. ఓ అత్త కోరిక ఏమంటే తాను పిల్లల్ని పశు పోషణ చేసినట్టు చేసి పెంచిన వచ్చే కోడలు సద్గుణాలు, సచ్చరిత్ర, సత్సంభాషణ, అంటే అన్ని గుణాలు హంగులు ఉండి కట్నం తీసుకొని వచ్చే లక్ష్మి అని ఈ అత్త అనుకుంటారు. ఇవాళ రేపు అత్తలు అసలు మోడర్న్గా ఉండాలన్నా పాత పద్ధతులు పాటించాలన్నా అని డైలమాలోనే జీవితం గడిపేస్తున్నారు. ఈ అత్తకు బలమైన బేసు తన కొడుకు, తన మొగుడు కాదు. ఒక ఏజ్ వరకు మొగుడు, పిల్లలు పెద్దగయ్యాక ఒక అత్తకు
అంటే అత్తగారింట్లో ఒక అత్త పాత్ర పోషించే ఆమెకు ఒక బలమైన అండ తన కొడుకు. గతి లేని సమయంలో తన భర్త. ఫస్ట్ అండగా ఉండాల్సింది కొడుకే. అప్పుడు భర్త తుస్సైపోయి ఉంటాడు, దేనికి పనికిరాడు, ఇది కూడా పనికిరాడు, ఏం లాభం, ఉట్టిగా ఉంటాడు, ఉత్సాహ విగ్రహంలా వాడు ఉంటాడు ఒక చైర్ మీద, లేదా టీవీ చూసుకుంటే రిమోట్ పట్టుకొని వాడు పడి ఉంటాడు లుంగి కట్టుకొని, అంతే. ఆయన పాత్ర ఏమంటే ఇంకా శేష జీవితం 4 సీరియళ్ళు 10 క్రికెట్ మ్యాచ్లు చూసి చచ్చిపోవాలి. ఎవడు పట్టించుకోడు, ఇక అయిపోయాయి. మా అమ్మ పాత్ర వరకు వచ్చే వరకు ఇక ఒక లుంగి కట్టుకొని పడి ఉండాలి రిమోట్ పట్టుకొని, లేదా ఇట్లా సాయంత్రం కానీ బయటికి పోవాలి, అంతే తప్ప ఆయన పెద్ద పాత్రలు ఏముండవు. శాసిచ్చేది ఈమెనే. అండగా ఉండవలసింది ఎవరు అంటే కొడుకే. 2 పిల్లర్స్. 3వ పిల్లరు తాను పెంచిన కూతురు. ఆ కూతురు వేరే వాళ్ళని బాధ పెట్టడానికి అత్తగారింటికి పోయింటది. అక్కడ బాధ పెడుతూ ఇప్పుడు ఈ తల్లిగారింట్లో వాళ్ళని ఆ బాధల నుంచి ఎలా విముక్తి కలగాలో అని అక్కడి నుంచి కోచింగ్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోన్ చేసింది నిన్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ పెళ్ళైపోయిన ఆడపిల్ల ఫోన్లు చేసి తల్లికే కోచింగ్ ఇస్తారు. ఇప్పుడు వచ్చే కోడల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి. అక్కడేమో ఆమె కంట్రోల్ కాదు, అక్కడ తన్నులు తింటుంటుందో కొట్లాడుతుంటుందో. ఆమె ఫోన్ చేసి అమ్మకి సలహా ఇస్తుంది, వచ్చే కోడల్ని నువ్వు ఎలా అదుపులో పెట్టుకోవాలి, అన్నయ్యకు నీవేమేం చెప్పాలి, నాన్నను ఎలా ఒసిగొల్పాలి, ఎలా స్ట్రిక్ట్గా ఉండాలి నాన్న. తాను ఇక్కడ వెళ్ళేటప్పుడేమో నాన్నని 7 చెరువులు నీళ్ళు తాగుతుంది, 100 బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేసిండు. వాళ్ళనంతా ఇడిపించి పెళ్లి చేసే వరకే వాళ్ళ నాన్నకు అబ్బో అనిపిస్తుంది. కానీ అక్కడ పోయి నీతి కథలన్నీ ఈ తల్లిగారింట్లో బోధిస్తుంది. పోయిన బిడ్డ ఆమెకు టైం లేకున్నా టైం తీసుకొని మరీ ఫోన్ చేస్తుంది తల్లిగారింటికి, అమ్మ కోడలు వస్తుంది జాగ్రత్త, కోడలు వస్తుంది. అక్కడ వాళ్ళ అత్త మామ నవ్వుతుంటారు, ఇక్కడ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, అక్కడ జాగ్రత్త చెప్తుంది. ఎందుకంటే ఆమె చేసే లస్కోర్ పనులన్నీ ఆమెకు తెలుసు కనుక ఆమె అగో ఒక ఆమె వస్తుంది జాగ్రత్త అని అమ్మకి చెప్తాడు తల్లిగారింట్లో. సో ఈ 3 స్తంభాలు అయిపోయాయి. ఇంకా అత్తగారికి ఇంకో స్తంభాలు చాలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో, అదే రిలేటివ్స్. అంటే ఈ రిలేటివ్స్ ఎక్స్పీరియన్స్ అంతా ఈమెలో నూరిపోస్తారు ఈ అత్తకు. ఆ కోడలు రాకుండా, మా కోడలు చూసావా ఇట్లుంది, మా కోడలు ఇట్లుంది, మా చూసావా వాళ్ళ కోడలు ఇట్లుంది, ఒక ఫలానా వాళ్ళ కోడలు ఇట్లుంది. అంటే ఈ కోడళ్ళంతా గజి కుక్కలే అని ఫస్టే నూరిపోస్తారు వీళ్ళంతా రిలేటివ్స్ అంతా కలిసి. పెళ్లి చేస్తలేవు ఎందుకు, చేస్తలేవు ఎందుకని ప్రెషర్ వేస్తారు వీళ్ళే. వేస్తే ఏం చేస్తారంటే వచ్చే ఆమె డేంజరస్, జాగ్రత్తగా ఉండు, తెచ్చుకోవాలని ఎందుకు ఈ జాగ్రత్తలు సూచించాలి. పెళ్లి చేయకపోయినా అవుతుంది అనరు. ఇంకా పెళ్లి కాలేదా, కోడలి పిల్ల వస్తే మంచిగా ఉంటుంది, మీ ఇల్లు కలకలలాడుతుంది. కలకల అంటే వాళ్ళ అర్థం ఏమంటే ఎప్పుడు కొట్లాడుకుంటా కలకల శబ్దం వస్తుంటుంది. ఇప్పుడు చాలా మంది రిలేటివ్స్ మీ ఇంట్లో కోడలు వస్తే కలకలలాడుతుంది ఇల్లు అంటారు. అంటే వాళ్ళ అర్థము మంచిగా ఉంటారని కాదు, ఎప్పుడు కొట్లాడుకుంటా కళ అని సౌండ్ వస్తుంటుంది మీ ఇంట్లో నుంచి, అది చూసి మేము ఆనందపడదామంటే ఇంకా పెళ్లి చేస్తలేరు అని అర్థం. అంటే అత్తగారికి విపరీతమైన సపోర్ట్ బేస్ ఉంది. అత్తగారు అంటే ఫుల్ ప్లాన్ ఉంటుంది. కొంతమంది ఏమో పెళ్లి కాగానే వాళ్ళకి సపరేట్ ఉంచేస్తారు. ఎందుకంటే వాళ్లకు ఈ ప్రమాదమా లేదా ఈ ప్రణయమా అనేది తెలియదు, ఈ ప్రేమనా అని తెలియదు. వచ్చే క్యాండిడేట్ డేంజరస్ ఉంటుందని ఫస్ట్ డిసైడ్ అయిపోయి వాళ్ళను పెళ్లి కాగానే సపరేట్గా ఉంచేస్తారు. అంటే వాళ్ళకు ఏ అనుభవం కానియకుండా వాళ్లకు త్రిశంకు స్వర్గంలో విడిచేస్తారు. అంటే ఇది సేఫ్టీ ప్రికాషన్.
ఐదర్ కొడుకుపై భరోసా ఉండదు, లేదా వచ్చే కోడలపై అసలే ఉండదు. కనుక వాళ్ళని పెళ్లి చేయంగానే విడాకులు ఇచ్చేస్తారు వీళ్ళు. అత్తామామ విడాకులు ఇచ్చేస్తారు అర్జెంట. ఏదో సపరేట్ ఇంట్లో ఉంటారు, అప్పుడప్పుడు పండగలకు వచ్చిపోతుంటారు, లేదా సాటర్డే సండే వచ్చి ఇక్కడ మేసిపోతారు. అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. దీన్ని ఒక సంసారం అని కూడా వీళ్ళు అంటారు. అంటే వీళ్ళకు ఇబ్బంది కాకుండా, వాళ్లకు సంసారంలో డిస్టర్బెన్స్ కాకుండా, ఇద్దరు సంసారాలు చేయకుండానే చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా సంసారం చేయాలి. ఎట్లా చేయాలంటే ఒకడి ముఖం ఒకడు చూసుకోవద్దు. అలాంటి అత్తాలు చాలా మంది ఉంటారు. జనరల్లీ ఇవి ఆంధ్ర స్టైల్. ఇప్పుడు ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్ ఉన్నట్టు ఆంధ్ర స్టైల్ లైఫ్స్ అంటే పెళ్లి కాగానే ఇద్దరిని కటింగ్ చేసి పంపించేస్తే ఏంటి అత్తయ్యా అంటే ఏం కొడలా అని అప్పుడప్పుడు అనుకోవాలి అంతే. అంతేగాని వీడిని గుట్టు వాడికి తెలియదు, వాడిని గుట్టు వీడికి తెలియదు. ఎవరితో మాట్లాడుకోవద్దు. కానీ సేమ్ సర్నేమ్ తీసుకొని అక్కడక్కడ చలామణి అవుతుంది. వీళ్ళు సపరేట్గా ఉండాలి, వాళ్ళు సపరేట్గా ఉండాలి. ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకొని ముందర పోయే వెస్టర్న్ కాన్సెప్ట్ ఇది. ఇండియన్లో వెస్టర్న్ కాన్సెప్ట్ అంటే ఆంధ్ర కాన్సెప్ట్. కోడలు మా ఇంట్లో ఉండటం ఏంటి, పెళ్ళి అయిపోయిందిగా అనడం. అంటే కోడలు అంటే మళ్ళీ ఎవరు? కోడలు అనక రాదు మరి. కోడలు అనక కోడలు ఎందుకు అంటావు? ఆమె ఎవరో నీ కొడుకుని పెళ్లి చేసుకున్న ఒక యువతి. ఆమెను కోడలే ఎందుకంటావు? కోడలు ఎప్పుడైతుంది నీ ఇంట్లో వస్తే అవుతుంది కోడలు. నీ కొడుకు పెళ్లి చేసుకోగానే కోడలు అవుతుందా? అదే పేగుబంధమా? మరి 2 రోజులు నువ్వు కోడలు నువ్వు ఇంట్లో ఉంచుకో, తెలుస్తుంది కోడలా కాదా అని. ఆ ఎక్స్పీరియన్స్ భయం వాళ్ళకు, పిరికి పందాలు. ఈ ఆంధ్ర పేరెంట్స్ చాలా మటుకు పిరికి పందలే, స్వార్థపరులు, రిస్క్ తీసుకున్న తత్వం ఉండదు. సంసారం విషయంలో బిజినెస్ పరంగా తెలివితేటలు, అతి తెలివికి ఆంధ్ర వాళ్ళు నంబర్ 1. ఆస్తులు పోగేయటం, కొబ్బరి తోటలు జమ చేయటం, ఆస్తులు జమ చేయటం, డబ్బులు 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 అనడంలో నంబర్ 1 ఆంధ్ర వాళ్ళు. కానీ సంసారానికి వచ్చే వరకు నీ సంసారం నీది, మా సంసారం మాది. కొడుకుని కని మీ బిడ్డకి ఇచ్చినాం, వాడి చేతిలో పెట్టేసినాం, ఇంకా వాడి ఇష్టం, మా బాధ్యతలు ఏం లేవు. అంటే చాలా మటుకు చూడండి, ఈ ఆంధ్ర స్టైల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు వాళ్ళు ఓల్డేజ్ పోవడానికి కూడా ఏం కనికరం లేకుండా రెడీగా ఉంటారు. ఎందుకంటే కొడుకులు హ్యాండ్ ఇస్తారని కోడలు వచ్చేది డేంజరస్ క్యాండిడేట్ అని 100% వాళ్ళకి ఫెయిత్ ఉంటుంది. ఏదో 5 to 10% కోడళ్ళు అత్త మామ ఇంట్లో ఉంటారు. అంటే తెలంగాణలో ఉండి చాలా ఉద్ధరిస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఎప్పుడు తన్నుకొని వస్తుంటారు. నియర్లీ 70% ఫ్యామిలీస్ తన్నుకొని వస్తూనే ఉంటాయి, ఏదో ఇబ్బంది ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్ కన్నా మెయింటైన్ చేస్తారు. కానీ ఆంధ్రాలో అవేమి ఉండవు. ఖచ్చితం అంటే ఖచ్చితమే. వాళ్ళు వచ్చిందంటే సపరేట్ సంసారం పెట్టవలసింది. పేరుకు కోడలు, ఆమె కోడలు వచ్చిన ఆమె అత్తగారండి, మామయ్య గారండి, మామయ్య గారు అండి, అత్తయ్య గారు అండి, 2 ఉంటాయి. ఫుల్ రెస్పెక్ట్, నో వర్క్. అత్తయ్య గారండి, మామయ్య గారండి, మీరు మా ఇంటికి రాకండి అంటే ఫుల్ రెస్పెక్ట్తోనే చెప్తుంది. మళ్ళీ మా ఇంటికి రాకండి, పందుల్లాగా తినకండి. ఏమండి పందులు అన్నానండి, కానీ అయినాక గారండి అన్నానండి. అంటే పంది అన్న అత్తమామను గారండి అంటాడు లాస్ట్. అంటే ఫుల్ రెస్పెక్ట్తో పంది అంటాడు. దీన్ని వాళ్ళు సంసారంగా చలామణి చేస్తారు. ఆ వ్యాధి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు కూడా అంటుంది. కోడలేమో అత్తమామను చేయాలి కంపల్సరీ అంటది, అత్తమామను కోడలు ఉంచుకోవడం కంపల్సరీ అని నీవు అంటది. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఇలా విషపు త్రాసు పాములను ఒక ఇంట్లో ఉంచడం అసలు కరెక్టేనా? అసలు ఇలా ఎందుకు ఉండాలి? దీనికి విరుగుడు లేదా? అంటే విరుగుడు ఎక్కడి నుంచి ఉంది అంటే, ఒక కోడలు తన తల్లిగారింట్లో పొందే ట్రైనింగ్ కరెక్ట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒక అత్త తాను తన బిడ్డను పెంచే విధానం కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు.
కానీ ఇద్దరు కుట్రపూరితంగా వ్యవహరించి సంసారం చేద్దామంటే అది విచ్ఛిన్నమయ్యే సంసారాలే, ఆర్టిఫిషియల్ సంసారాలే, పైపూత సంసారాలే, లప్పం సంసారాలే. అంటే సంసారం అనే ఒక పదాన్ని బాగా అరగదీసి వాడుకోవడమే ఈ సంసారం యొక్క సారం. ఎవడిది వాడు బతికేది ఉంటే ఇక దాన్ని సంసారం ఎందుకు అంటారు? ఇప్పుడు మొగోడు అన్నాడు, నేను తెచ్చి పైసలు వాడేస్తా, నేను సంసారం చేస్తున్నా అంటే సంసారమా? ఇప్పుడు కోడలు నా ఇష్టం, నేను పొద్దున పోయి రాత్రి వస్తా 10 గంటలకు, అరే మళ్ళీ ఇంటికి వస్తున్నా కదా అంటే సంసారం. అత్త కోడలు రాగానే మంచం ఎక్కి కూర్చొని సాయంత్రమే మంచం దిగుతా, అప్పటిదాకా అన్ని మంచం దగ్గరనే అన్నీ కావాలి అంటే అది సంసారం. ఒక మామ లుంగి కట్టుకొని సీరియల్ చూసుకుంటా ఏ కొట్లాట అయినా దాని ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే అదొక మొగతనమా? అంటే ఎవరి పాత్ర వాళ్ళు కరెక్ట్ పోషించకుండా అన్నీ సక్రమంగా జరిగి ఒక సంసారం అనే సాగరం ఈదుతుందామని చూపించడానికి చేసే డ్రామానే ఇవాళ ఉన్న లైఫ్. దయచేసి ఇవి చాలా ఈజీ పాయింట్స్ కావండి. ప్రతి ఒక్కటి తమ తల్లిగారింట్లో అంటే తల్లితోని స్టార్ట్ అయ్యి తల్లితోనే ఎండ్ అవ్వాలి. అంటే ఒక ఆడామె తల్లిగా ఉన్నప్పుడు తన పాత్ర కరెక్ట్గా పోషిస్తే ఇటు కోడలు కానీ అటు నువ్వు పంపించిన నీ ఆడపిల్ల కానీ అత్తగారింట్లో చక్కటి సంసారం అనే పదానికి వాల్యూ తెచ్చిపెడుతుంది. లేకపోతే మీ పేరు మొత్తం చెడగొడుతుంది. ఏం పెంచిందో ఏమో తల్లి ఆ దరిద్రం తెచ్చి మా ముఖాన కొట్టింది అనే మాట ఖచ్చితంగా. జీవితాంతం ఒక అమ్మాయి అవన్నీ భరిస్తూ మీకు పెట్టే శాపనార్థాలు తింటూ సంసారం అనే సాగరం ఈదాలి. ఇది ఖచ్చితంగా జరిగే తంతు. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎవరి పాత్ర వాళ్ళు కొన్ని ఏళ్ల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు అని చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్ మీకు తప్పక అందుతుంది. నమస్కారం.